జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు స్వప్న. పాల సముద్రంపై పవలించేటువంటి విష్ణుమూర్తి ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తారని, భక్తుల యొక్క కష్టాలను కడతేరుస్తారని పురాణాలు చెప్తున్నాయి. మరి ఈరోజు హనంకొండ అదాలత్ శ్రీనివాస కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. మరి ఇక్కడ గుడికి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఉన్నారు. వారి మాటల్లో గుడికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటో వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మీ పేరేంటి, అసలు ఈరోజు పూజాది కార్యక్రమాలు ఏమేం చేస్తున్నారు, ఏమేం ప్రత్యేకత ఉంది అసలు ఈ గుడికి? మన పేరు బండా శేఖర్ రెడ్డి, చైర్మన్ అండి ఈ ఆలయానికి. ఇది శ్రీదేవి భూదేవి దివ్యాలయం సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయము. మా ఆలయంలో ఇవాళ జరిగినది ఏంటంటే కళ్యాణం, స్వామివారి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణ మహోత్సవం నెలకు ఒక్కసారి జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఈ విచ్చేసిన మా భక్తులు చాలామంది వచ్చి ఇచ్చేశారు. వారికి అన్ని సదుపాయాలతో సహా అన్ని మంచిగా జరిపాము. మరి మళ్ళీ మాకు రేపు కూడా అభిషేకం జరుగుతుంది, స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి పూజలు క్రమంగా జరుపుకుంటాము ఇక్కడ. మాకు 2వ తారీఖు నుంచి మే 2 నుంచి మే 7 వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. మాది 13వ బ్రహ్మోత్సవం ఇది. పోయినసారి మాది పుష్కర బ్రహ్మోత్సవాలు జరిగినాయి. పుష్కర బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిపినాం. 12 నెలలకోసారి జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాలు. ఆ పుష్కర బ్రహ్మోత్సవాలకు స్వామివారు 2 స్వామివార్లు వచ్చారు. జీఆర్ స్వామి గారు, చిన్న జీఆర్ స్వామి గారు, రామచంద్ర జీఆర్ స్వామి గారు వచ్చారు. బ్రహ్మాండంగా కళ్యాణం జరిపించాము. భక్తులందరికీ ఎట్లా అంటే వారికి ఏ అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలుగా అందరికీ జరిపి బ్రహ్మాండంగా జరిపాము. భక్తులు బాగా వస్తారు. మా కోవెల అంటే చాలా మందికి ఇష్టం. నమ్మకంతోనే వస్తారు, నమ్మకంతోనే వస్తారు. అదే నా నమ్మకంతోనే వస్తారు. మరి ఇక్కడ చూసినట్లయితే గుడికి సంబంధించినటువంటి అనేక మంది ఇక్కడ మహిళామూర్తులు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో గుడికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఈ గుడి ప్రతిష్ట మా చిన్నజీయర్ స్వామి వారు, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి గారు ప్రతిష్ట జరిగింది. వారి చేతులతోని ఇక్కడ వారి కరకమలములతో ఇక్కడ ప్రతిష్ట జరిగింది వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామి ఆచార్యుల అనుగ్రహంతో ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా కోరికలన్నీ కూడా చాలా నెరవేరుతున్నాయని భక్తులందరూ బాగా విశ్వాసము. అందరూ కూడా చాలా ఏ కార్యక్రమాలకైనా కూడా భక్తులు బాగా వస్తారు, చాలా సంతోషపడతారు. ఇక్కడ ఉన్న ఈ కాలనీలో కమిటీ వాళ్ళందరూ కానీ భక్తులందరూ కానీ కూడా ఎన్నో సహకారాలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే దినదినాభివృద్ధి చెందుతుంది. అందరివి కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. ముందుగా మీ ఛానల్ వారికి, మీ ఛానల్ని వీక్షించేటువంటి ప్రజలకి, భక్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మీకు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా కళ్యాణోత్సవ వైభవం, కళ్యాణం అంటేనే చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పని మన యొక్క కోరికల్ని తీర్చేటువంటి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అనడానికి ప్రతీక ఈ కళ్యాణోత్సవం. స్వామివారి శ్రవణ నక్షత్రం నాడు జన్మించారు కాబట్టి వారి యొక్క నక్షత్రం రోజు ఈ కళ్యాణోత్సవం అనేది మనం జరుపుకుంటూ ఉంటాం. ఎలా అయితే శ్రీరామ నవమి పునర్వసు నక్షత్ర సందర్భంగా రామచంద్ర స్వామి వారికి మనం కళ్యాణం జరుపుకుంటాము, అలానే వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రం రోజు ఆవిర్భవించారు కాబట్టి వారికి ఆ తిరునక్షత్రాన్ని సందర్భంగా ప్రతీ నెల కూడా మన ఈ ఆలయంలో ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కళ్యాణోత్సవంలో కూర్చున్న వారికి మన ఆలయంలో చాలా ప్రతీక. వారి యొక్క కోరికలన్నీ కూడా తీరి ప్రతిసారి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు చూశారు చాలామంది భక్తులు మనం ఎటువంటి ప్రచారం లేకుండానే ఈ కళ్యాణోత్సవానికి విచ్చేసి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ వెంకటేశ్వర స్వామి అసలు యాక్చువల్గా మనకి విష్ణుమూర్తి అవతారాల్లో, దశావతారాల్లో అసలు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం లేదు అన్నారు. మరి అసలు ఈ వెంకటేశ్వర స్వామి వారు అవతరించడానికి గల కారణం ఏంటి, దాని గురించి సంబంధించిన విశేషాలు? దశావతారాలు అని చెప్పామే కానీ స్వామివారి 10 అవతారాలని కాదక్కడ. ఇంకా చాలా రకాల అవతారాలు ఉన్నాయి మనకు తెలియనివి. దాంట్లో ముఖ్యమైనది హయగ్రీవ అవతారం. హయగ్రీవ అవతారం కూడా ఎవరికీ తెలియదు. దుష్టుల్ని శిక్షించడానికి చాలా రకాలైనటువంటి అవతారాలని ఇచ్చేశారు. దాంట్లో దశావతారాల వరకే మనం తీసుకుంటున్నాం. కానీ
కలో వెంకటనాయక అని చెప్పని ఇతిహాసం అన్నమాట. కలియుగానికి దైవము వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి వెంకట, మన యొక్క పాపాలని తొలగించేటువంటి స్వామి అని చెప్పని తిరుమలలో మనకు అవతరించున్నారు. దానికి చాలా రకాలైనటువంటి గాథలు ఉన్నాయి. ఆ గాథలు మనం ఇప్పుడు చెప్పుకోవడం అంటే కొంచెం టైము చాలా పడుతూ ఉంటుంది. కానీ ఈ కలియుగంలో మాత్రం దైవం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పని మాత్రం మనం చాలా గట్టిగా చెప్పవచ్చు. గోవిందా అని పిలిస్తే పలికేది ఆ వెంకటేశ్వర స్వామి వారు. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు కళ్యాణ మహోత్సవం అంటే శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణ మహోత్సవం జరుపుతాము అన్నారు. అంటే ప్రతి నెల జరపడానికి గల కారణం జన్మ నక్షత్రం, స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి మాస నక్షత్రం అంటారు అనమాట. సంవత్సరానికి ఒకసారి జరిపేదాన్ని వాడిని తిరునక్షత్రం అంటారు. దీన్ని మాస తిరునక్షత్రంగా మనం తీసుకుంటాం అనమాట. ప్రతి మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం నాడు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అలానే లక్ష్మీ అమ్మవారికి ఉత్తరా నక్షత్రం, ఉత్తర ఫల్గుని అని చెప్పని అంటారు. ఆ ఉత్తర ఫల్గుని రోజు అమ్మవారికి తిరుమంజనం జరుగుతుంది. అలానే పుబ్బా నక్షత్రం, గోదా అమ్మవారి యొక్క మాస నక్షత్రానికి అలానే అమ్మవారికి తిరుమంజనం జరుగుతుంది. అలా ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ తిరునక్షత్రోత్సవాన్ని కళ్యాణంగా కానీ అభిషేకంగా కానీ జరుపుకోవాలి అని చెప్పని మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పున్నారు. కాబట్టి ఆ ఆగమ శాస్త్ర ప్రకారమే మన ఈ ఉత్సవాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. గురుగారు, ఇంకొకటి మనకి కళ్యాణం అంటే శ్రవణ నక్షత్రం రోజు ప్రతి నెల కూడా స్వామివారికి కళ్యాణం చేస్తుంటారు. ఇంకొకటి మన బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇది కాకుండా ఇంకా ధనుర్మాసంలో పూజలు చేస్తుంటారు. ఈ 3 పూజాది కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏమైనా పూజాది కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామికి చేయడం జరుగుతుందా ఈ టెంపుల్లో? మామూలుగా వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవాల్లో అంటే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అజనోత్సవ, ఇట్లా చాలా ఉత్సవాలు ఉన్నాయి స్వామివారికి. దానిలో ముఖ్యంగా జరిపేది అంటే బ్రహ్మోత్సవం, అధ్యయనోత్సవం, పవిత్రోత్సవం అని చెప్పని 3 ఉత్సవాలు చాలా వైభవంగా జరిపించాలి అని చెప్పని మన యొక్క పాంచరాత్ర ఆగమంలో ఉండబడిందనమాట. అలానే బ్రహ్మోత్సవం అంటే ఏంటి అంటే ఏ ఆలయం అయితే ప్రతిష్ఠ జరుపుకున్నటువంటి నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని పురస్కరించుకుని దానికి 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ ముందుగా ప్రారంభించుకుని ఆ ఉత్సవాన్ని జరిపిస్తారు. దాన్ని బ్రహ్మోత్సవం అని చెప్పని అంటారు. అలానే సంవత్సరంలో జరిగేటువంటి ఆరాధనాది ప్రాయశ్చిత్తాది లోపం, ధూపదీప నైవేద్యాల లోపాల కోసం జరిపేటువంటి ఉత్సవాన్ని పవిత్రోత్సవం అని చెప్పని అంటారు. దాన్ని కూడా ఏంటంటే ఒక 5 రోజులు చాలా వైభవంగా జరుపుతూ ఉంటాం. అలానే ముఖ్యంగా అధ్యయన ఉత్సవం అని చెప్పని అంటాం. అధ్యయనోత్సవం అంటే ఏంటి అంటే వైష్ణవ ఆలయాల్లో అంటే మామూలుగా వెంకటేశ్వర స్వామి, రాముల వారి సన్నిధులు ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ దివ్యాలయం అని చెప్పని ఎప్పుడు పేరు వస్తుందంటే ఆలయాల్లో ఆళ్వారులు అని చెప్పేటువంటి ఒక 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఆ ఆళ్వార్లు వేంచేసి ఉన్నటువంటి ఆలయాన్ని దివ్యాలయంగా ఉంటుందన్నమాట. ఆ దివ్యాలయాల్లో ఆ అధ్యయన ఉత్సవం అని జరిగి నమ్మాళ్వార్ అనేటువంటి ఆళ్వారు యొక్క పరమపద ఉత్సవం అనేది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మాత్రమే జియర్ స్వామివారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు విచ్చేసి అందరితో కలిసి తీర్థము ప్రసాదము స్వీకరించడానికి ఒక అర్హత ఉంటుందన్నమాట. దాన్ని వైష్ణవ ఆలయం అని ప్రతీకగా ఎప్పుడు అంటామంటే అలా ఆళ్వార్లు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అంటాం. అలా ఆళ్వార్లు ఉన్నటువంటి ఆలయాల్లో అధ్యయన ఉత్సవం అని చెప్పనేది జరుగుతుంది. దాన్నే నమ్మాళ్వార్ పరమపద ఉత్సవం అని చెప్పని అంటారు. ఇది కాక నెల రోజుల్లో జరిగేటువంటి గోదా అంటే అమ్మవారి యొక్క వ్రతం ఆచరించి మనందరికీ కూడా తెలిపింది కాబట్టి ధనుర్మాస వ్రతం అంటాం దాన్ని. అది నెల రోజులు వైభవంగా జరుగుతూ ఉంటుంది. మన ఈ ఆలయంలో ఈ 4 మన ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఈ గుడికి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంటుంది? అంటే ఏ ఏ పూజాది కార్యక్రమాలప్పుడు భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది గుడికి? ఈ ఉత్సవం మన ఆలయంలో ఏ కార్యక్రమం తలబెట్టినా భక్తుల యొక్క తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దానిలో చాలా ఎక్కువగా చెప్పాలి అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం అత్యంత వైభవంగా ఉంటుంది. ఆ తర్వాత గోదా కళ్యాణోత్సవం, ఆ తర్వాత రామనవమి, శ్రీరామనవమి రోజు జరిగేటువంటి కళ్యాణోత్సవం, ఆ తర్వాత ఇంకా ఎక్కువ వచ్చేది అంటే కార్తీక మాసంలో జరిగేటువంటి సామూహిక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆ సామూహిక కార్యక్రమాలకి ఇలా ప్రతి శనివారం శుక్రవారం కొంచెం జనం తాకిడి మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మిగతా రోజుల్లో పోలిస్తే మామూలుగా ఉంటుంది, కానీ పండగ రోజుల్లో చాలా విశేషంగా ఉంటుంది.
ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు వెంకటేశ్వర స్వామి గురించి. మీకు మీ ఛానల్కి అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. చూశారు కదండి, శ్రీనివాస కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి కెమెరామ్యాన్ రాకేష్తో స్వప్న, జీటీవీ.